కొన్ని ఆకులు అన్ని ఆకులు లేకల్లా నేనే గొప్ప అని అంటాయంట దేవుడితో. కరివేపాకు నన్ను అన్ని కూరలలోకి తిరవాతగా వాడతారు కాబట్టి అన్ని ఆకులు లేకల్లా నేనే గొప్ప ఆకుని అని కరివేపాకు అంటుందట. అప్పుడు దేవుడు ఆ కరివేపాకు పొగరు అణచడానికి నిన్ను అన్ని తిరవాతలలోకి వాడినా కానీ అన్ని కూరలలోకి వాడినా కానీ నిన్ను తినకుండా పప్పులో కరివేపాకుని గడ్డకి తీసి పారేతురుగాక అని దేవుడు అన్నాడట. తర్వాత తమలపాకు అన్ని శుభకార్యాలకు నన్నే వాడతారు, పైగా నన్ను తాంబూలం వేసుకొని అందరి నోరు ఎర్రగా పండిస్తాను అని తమలపాకు నాకంటే గొప్ప ఆకులు ఏవి లేవు అని తమలపాకు అంటుందట. అప్పుడు దేవుడు నిన్ను అన్ని శుభకార్యాలకు వాడినా కానీ నిన్ను తమలపాకుగా వేసుకున్నా కూడా నీ రసం మాత్రమే మింగి నిన్ను బయటకు ఉమ్మేతురుగాక అని భగవంతుడు ఆ పొగరికి భగవంతుడు నిన్ను బయటకు ఉమ్మేతురుగాక అని అన్నాడట. తర్వాత అరిటాకు అన్ని ఆకుల లేకల్లా నేనే గొప్ప, నన్ను ప్రతి ఒక్కరూ భోజనానికి వాడతారు కాబట్టి మీ అందరికంటే నేనే గొప్ప అని అరిటాకు అంటుందట. అప్పుడు అరిటాకుని నీకు కూడా పొగరు ఎక్కువగానే ఉందని, నిన్ను అందరూ భోజనానికి వాడినా కూడా నిన్ను ఒక చెత్త కుప్పలో పారవేతురుగాక అని భగవంతుడు పలికినట. తర్వాత మామిడాకు అన్ని తోరణాలకు శుభకార్యాలకు నన్నే వాడతారు కాబట్టి అన్ని ఆకులు లేకల్లా నేనే గొప్ప అని మామిడాకు అంటుందట. అప్పుడు నీకు కూడా పొగరు ఎక్కువగానే ఉందని మామిడాకుని నిన్ను అన్ని తోరణాలకి వాడినా కానీ నీవు తలక్రిందులుగా వేలాటపడుగాక అని భగవంతుడు అంటాడట. చివరగా తులసి ఆకు అన్ని పూజలకు అన్నిటికీ నన్నే వాడతారు, కానీ నా గొప్పతనం నేను ఎంత గొప్ప అనేది భగవంతునికే వదిలేస్తున్నాను, నా చివరి క్షణాలు అన్నీ భగవంతుడే నిర్ణయిస్తాడు అని తులసి ఆకు అన్నదట. అప్పుడు భగవంతుడు ఆ తులసి ఆకుని మెడలో వేసుకొని నిన్ను తులసి దళం అందరూ తీర్థంగా వాడుదురుగా కానీ భగవంతుడు కాళ్ళకాడ పూజకు అన్నిటికీ ఉపయోగిస్తాడు. అందుకనే పొగరగా ఉన్నవారు ఎవరైనా కానీ ఏదో ఒకరోజు పతనం చెందక తప్పదు.